దాదాపు 6 సంగతులు నేర్చుకున్నాం. దేవుడు అనే పదానికి కింద అర్థం తెలుసుకున్నాం. దేవుడిని తెలుసుకోవాల్సిన అవసరం ఏదని తెలుసుకున్నాం. దేవుడు ఉన్నాడు అంటే ఒక ఆధారాలు ఏంటో తెలుసుకున్నాం. దేవుడిని తెలుసుకోవడానికి మానవులు చేస్తున్న ప్రయత్నం ఏంటో చూసాం. అలాగే దేవుడిని తెలుసుకుంటానికి దైవ మార్గం ఏముందో తెలుసుకున్నాం. మరి దేవుని గురించి తెలియజేసే విధానం అనేది ఒకటి క్రీస్తు, మరి ఆయన బోధ చేతను ఆయన జీవితం ద్వారాను తనని దేవుని తెలుసుకోగలమని చూసాం. ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి పాఠం దేవుని యొక్క అదృశ్య లక్షణాలు. మీకు ఇవ్వబడిన పేపర్లో నేను చదువుతాను. కాబట్టి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుడు అంటే శక్తి ప్లస్ వ్యక్తి = దేవుడిని చూసాం. ఇందులో మరొకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ తీసి చూడాలా? ఏనా? ఓకే లేదు, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆయన అదృశ్య లక్షణాలు. దేవుడు అంటేనే దృశ్య లక్షణం కలిగినవాడా, అదృశ్య లక్షణం కలిగినవాడా? అదృశ్య లక్షణాలు. ఆయన అదృశ్య లక్షణాలు ఏవి అని అంటే శక్తి ప్లస్ వ్యక్తి. ఈ ప్రపంచం మీద దేవుడు అని ఉంటే ఆ దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏదంటన్నా 2 వినాలి బాగా. ఒకటి శక్తి ఉండాలి, రెండోది ఏం కూడా ఉండాలి, వ్యక్తిత్వం కూడా ఉండాలి. మనిషి ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగము శరీరము, ఇంకొక భాగము ఆత్మ. 2 కలిస్తేనే మానవుడు అని అన్నప్పుడు దేవుడు కూడా 2 భాగాల యొక్క కలయిక. అందులో ఒక భాగం ఏదైనా శక్తి ప్లస్ వ్యక్తి. నాన్న చింతల్లి కిందకెళ్ళు, మా మీదకి వెళ్ళు. మాట్లాడకుండా చూసుకున్నాను. కిందకి వెళ్ళిపో, మాట్లాడకూడదు. రైట్. శక్తి ప్లస్ వ్యక్తి, ఈ 2 కలిస్తేనే దేవుడు. కానీ ఈరోజున్న దేవుళ్ళు అనబడిన వారిని మనం పరిశీలిస్తే వారు 2 భాగాలై ఉన్నారా అని ఆలోచిస్తే 2 భాగాలు లేకపోయినా ఒక భాగంగా చాలు అనుకుంటున్నాను. కానీ దేవుని గురించి మనం ఆలోచిస్తే శక్తి ఉండాలి, వ్యక్తిత్వం కూడా ఉండాలి. శక్తి అంటే ఏదో చూద్దాం, తర్వాత వ్యక్తిత్వం ఏంటంటే ఆలోచిద్దాం. దేవుడు అంటే శక్తి, ఆయన ఒక శక్తి. దేవుడు అని అనిపించుకోవాలంటే భూమి మీద శక్తి కూడా ఉండాలి, వ్యక్తిత్వం కూడా ఉండాలి. అది ఎలాంటి శక్తి అంటే మనుషులకు అతీతమైన శక్తి ఏదైనా ఉంటే అతను దేవుడిగా లింక్ చేస్తున్నారు. ఉదాహరణకి దేవుడుగా కొలుస్తున్న మనుషులను మనం చూడగలం. వాళ్ళు ఎవరు అంటే కొంతమంది దేవుళ్ళను మనం పరిశీలించగలిగితే మనుషులను కూడా దేవునిగా చేశారు. మరి అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడమ్మా. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు ఎటైనా క్షయమగు మనుషుల యొక్కయు ఏదంటైనా గట్టిగా చదువుమ్మా. పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు
ప్రతిభా స్వరూపముగా మార్చరి. అంటే ఇప్పుడు దేవుణ్ణి దేనితో చేస్తారు చూసారా? ఇవన్నీ వాటికి శక్తి ఉంటే చాలంట. అది మనుషులకు మించి కొంచెం శక్తి ఉండేటట్టు చూపించేస్తే వాళ్ళు దేవునికి లెక్కిచ్చేస్తారు మనుషులు. ఉదాహరణకి అట్టన్నాను అనుకో, ఏం లేకుండా చేతిలో ఉంగరం వచ్చేసిందని అంటే, అమ్మ బాబోయ్ ఈయనకేదో శక్తి ఉంది అంటే కదా ఏమారిపోతున్నారు జనాలు. నోట్లో నుంచి బొళక్కని గొక్కేస్తాడు అంత పెద్ద ఉంగరం. అమ్మ ఇది ఎట్టొచ్చేసింది. అందుకే మనుషులకి మించిపోయిన దైవత్వం ఉంది, శక్తి ఉంది వీళ్ళకి అని దేవుడిగా పేరు పెట్టేస్తున్నారు. అది ఎవరు చేసినా ఏనైనా చెట్లో నుంచి ఏమైనా సరే రాళ్ళలో నుంచి పాలు వచ్చింది. రాతిలో నుంచి పాలు వచ్చేలోపు ఏమనుకునేశారు? రాయిని దేవుడు అనేశారు. అలాగే మనుషులలో అతీతమైనటువంటి చిన్న చిన్న ట్రిక్స్ కలిగి మంత్రాలు చేస్తున్న వారిని కూడా దేవుళ్ళు చేశారు. అంటే మనిషికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే మనిషి ఏదైతే చేయలేడో అది ఈ ప్రకృతిలో కానీ ఈ భూమి మీద కానీ ఏదైతే ఒకటి చేయగలిగితే దాన్ని దేవుడిగా లిఖించేశారు. ఉదాహరణకి సూర్యుడు మనుషుల కంటే మించిన శక్తి కలిగిన వాడు. అని ఎంత వేడిమి చూడండి. ఎవరైనా సూర్యుని దగ్గరికి వెళ్ళగలరా? మాడి మసి అయిపోతారు. అది కోట్లాది సంవత్సరాలు అలాగే వెలుగుతున్నాడు. అందుకే అతన్ని దేవుడు చేశారు, సూర్యదేవుడు. ఎందుకన్నా సముద్రుడు అతను ఒక దేవుడు చేశారు. భూమి ఎంతమందినైనా భరిస్తూ ఉంది, దీనికి భూదేవి అని పేరు పెట్టారు. చతుష్పాద జంతువులు అయినా దాన్ని దేవుడు చేశారు. అంటే దేవుడు అంటే ఒక శక్తి ఉంటే దేవుడు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ మనకు కూడా శక్తి ఉంది, ఉందా లేదా నాయనా? 4 అంతస్తుల పైకి ఎక్కి వచ్చారంటే మీకు ఏం కావాలా? శక్తి ఉంటే కదా వచ్చారా. శక్తి లేని వాళ్ళు ఎక్కి రాగలరా? ముసలోళ్ళు ఎక్కరమ్మన్న పైకి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏముంది? శక్తి ఉంది. కానీ ఆ శక్తి నేనా మనుషుల కంటే కొంచెం మించి ఉంటే చాలు వాడిని దేవునిగా చేశారు. దేవుడు అంటే మనుషుల కంటే మించిన శక్తి కాదు, అతీత శక్తి ఉండాలి. అది ఎటాటి శక్తి ఉండాలి అని అంటే వాక్యం చెప్పట్టున్నానా? ఆయన ఎటాటి శక్తిమంతుడై ఉండాలో అంటే సర్వశక్తిమంతుడై ఉండాలి అంటాం చూడండి కొందాం. దేవుడు అని అంటే అతనికి సర్వము మీద శక్తి ఉండాలన్నమాట. సర్వం అంటేనైనా 3 లోకాల మీద శక్తి ఉండాలి, సర్వము మీద శక్తి ఉండాలి. దేవుడు సర్వశక్తిమంతుడట, సర్వం మీద శక్తి ఉంది అతనికి. ఎందుంది మీదో ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదివించాడు చూడండి ఆయన. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 17వ ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాను? దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అన్నాడు అబ్రహామును. అబ్రహాం నమ్మలేదు. అబ్రహాము భార్య అయిన శారయ్య నమ్మలేదు. అర్థమైందేనా? వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేశాడు దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడినయ్యా అని అంటే, నువ్వు నిజమైన దేవుడు అయితే మాకు బిడ్డ ఇచ్చి చూద్దాము. మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం, నిజమైన దేవుడు అయితే నాకు ఉద్యోగం ఇచ్చేయి, దేవుడు అని నేను నమ్ముతాను అంటాడు. అన్నా ఈ ఉద్యోగం ఇప్పుడు దేవుడు కదా. చాలామంది ఆలోచించరు. దేవుడు అని అంటే సర్వశక్తిమంతుడు. అది అబ్రాహాముకి తెలియజేయాలనుకున్నాడు దేవుడు. నేను ఎట్లా శక్తిమంతుడనంటే ఏమండి, అప్పటికే
9 ఏండ్లంట. 99 ఏండ్లు అంటే 1 సంవత్సరం తక్కువ 100 ఏండ్లు. 100 ఏండ్లలో ఎవరైనా బిడ్డలను కంటారు నాన్న? 100 ఏండ్లలో బిడ్డను కనగలరా? బిడ్డను కానీ గర్భం కూడా ఉండదు, ఎండిపోయి ఉంటుంది. అవునా? కానీ 100 ఏండ్లలో నేను నీకు బిడ్డనిస్తాను అన్నాడు దేవుడు. ఇది సాధ్యమా అని శారా పక్క నవ్వేసింది. అర్థమైనా? నవ్వింది శారా, నమ్మలేదన్నమాట. అప్పుడు దేవుడు ఆ నవ్వినటువంటి ఆమెకి బిడ్డనిచ్చి ఆ బిడ్డకు నవ్వు అని పేరు పెట్టాడు. నవ్వు అంటే అర్థమేనా? ఈసాకు అని అర్థం. అర్థమైందా? ఈసాకు అంటే అర్థం ఏంటప్పుడు? నవ్వు. నువ్వు నమ్మలేదు కదా, నవ్వావు కదా, అందుకు సాదృశ్యమే. అర్థమైందా? ఎందుకు నమ్మలేదనంటే నేను ముసలిదని కదా, ముసలిదాన్ని అయిపోయాను, నా ఇంటైనా ముసలివాడు అయిపోయాడు, ఇప్పుడు నాకు బిడ్డట పుడుతుంది అని. కానీ ఎట్టో ఒకట బిడ్డను పుట్టించాడు అనుకున్నారు వాళ్ళు. అట్ట కాదు, నేను సర్వశక్తి గల దేవుడును అని అన్నాడంటే అబ్రహాము నువ్వు అనుకున్నట్టు ముసలివాడికి నీ బిడ్డనేయగలను, అసలు ఏనైనా ఎవరికి బిడ్డనీయగలను, నాకు కావాల్సిన బిడ్డని ఎలా పుట్టించుకోగలను అన్నాడంటే అమ్మ నాన్న ఆయనకి గర్భము అనేది లేకపోయినా నేను బిడ్డను పుట్టించగలను అన్నాడు. అది కదా నైనా సర్వశక్తిమంతుడు అంటే. అమ్మ నాన్న నుండి బిడ్డని ఇవ్వడం అంటే అది ఏ ఏజ్ అయినా పర్వాలేదు అనుకున్నారేమో. కానీ మొట్టమొదట ఆదామును ఏ గర్భము లేకుండా చేశాడు. చూసారా? అమ్మ నాన్న ఉన్నారు నాయన. ఆదాముకి అమ్మ నాన్న ఉన్నారా? బాయ్ వింటున్నారా? ఉన్నాడా ఆదాముకి? ఆదాముకి ఎవరు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. అంటే గర్భమే లేకుండా పుట్టించాడు. గర్భం లేకుండా కూడా పిల్లలు పుడతారా? అదిగో పుట్టారు. ఏదైనా గర్భం లేకుండా కూడా పుట్టించగలిగిన వాడు ఎవరినైనా దేవుడు. అందుకే అతనికి ఏమని పేరు? సర్వశక్తి గల దేవుడు. ఈ లోకం మీద దేవుడు అని పిలువబడుతున్నవారు ఎవరైనా ఈ అర్హతను కలిగి ఉన్నారా? అది పరీక్ష. దేవుడు అని అంటే అతనికి ఏమేమి ఉండాలైనా? శక్తి ఉండాలి, వ్యక్తిత్వము ఉండాలి. శక్తిలో కూడా ఎట్లాంటి శక్తి అంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. మొట్టమొదట ఆదాముని చేసుకున్నప్పుడు అవ్వ అంటే అమ్మ నాన్న లేకుండా, గర్భమే లేకుండా నేల మట్టితో పుట్టించాడు. అడు తర్వాత అవ్వను పుట్టించాలనుకున్నాడు. అవ్వ పుట్టాలన్నా అవ్వకు అమ్మ లేదు, అవ్వకు గర్భం లేదు. అవ్వ ఏ గర్భం నుంచి వచ్చిందా? అదేనా? అవ్వకి అమ్మ ఎవరా? అవ్వకి అమ్మ ఆదామేనా? ఏనన్నా? అమ్మ లేదు, వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అవ్వ ఎలా వచ్చింది అని అంటే ఆదాము గర్భం నుంచే వచ్చింది. ఏంటన్నా? సాధారణంగా అందరూ ఏమనుకోవాలంటే గర్భం ఆడవాళ్ళకి కదా ఉండేది, ఆడవాళ్ళు కదా కనేది అని అనుకుంటాం. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు బిడ్డకంటానా? కనగలరు ఎవరన్నా? అంటే బైబిల్ అర్థం అవ్వాలి. మనం ఏమని ఫీల్ అయిపోతామంటే అబ్బో ఆడది లేకపోతే బిడ్డలు పుట్టరేమో, ఆడది కదా కనేది అని అనుకున్నారు. ఆడదికి బిడ్డను కనాలన్నా ఏదైనా పురుషుడు ఉండాలి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ వాక్యాన్ని పరిశీలిస్తే గర్భం అనేది సంచి, అది సంచి అన్నాడు. గర్భ సంచి అని పేరు. అది సంచే. అది ఏదంటే గర్భాన్ని దాచే ఒక సంచి. అప్పుడు గర్భం ఎవరి దగ్గర ఉంది? అది ఎవరి దగ్గర ఉంది? పురుషుని దగ్గర ఉంది. బాగా అర్థం చేసుకోవాలైనా. సంచి దేన్ని దాచుతుందట? గర్భాన్ని. అప్పుడు గర్భము ఎక్కడి నుంచి రావాలా? పిండం. ఆ గర్భం అనే ఆ కణం ఎక్కడి నుంచి రావాలా? పురుషుని నుండి. ఆదాము నుండి కణం వచ్చింది. సంచి ఏదైనా ఉండొచ్చు, అది ఎముక కూడా ఉండొచ్చు. అదేనా? అవునా కదా? ఇప్పుడు గర్భం ఏర్పడాలి అని అంటే కణం, అది ఆదాము నుంచి వచ్చిన కణం. అదేనా? పురుషుల నుంచే కణం.
చూడండి వాక్యం ఏమైనా ఉందో అలాగే చూద్దామా? అది చూడండి ఆదికాండం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. అబ్రహాము ఏందమ్మా అబద్ధం చదువుతున్నావు? అబద్ధంగా చదువుతున్నది ఇంకా ఎక్కడ ఎవరికి మరో చదువు. అబ్రహాము ఈసాకు కన్నాడా? మీరు అనుకున్నట్టు ఆడవాళ్ళు కదండి కనాల్సింది. అబ్రహాము ఎవరైనా శారా ఎవరిని కన్నది అని అన్నదా? అర్థమైందా? ఆమె సంచిలో వేసి తీసుకున్నాడు అంతే, దాచిపెట్టాడు. అరటిపండు తీసుకొచ్చాము, బ్యాగులో వేసి పెట్టాము, లేదా ఫ్రిడ్జ్లో పెట్టాము, తీసుకున్నాము. కానీ అసలు గర్భం ఎవరికట? ఇప్పుడు నేను చెప్పట్లేదు, నన్ను మరచి చూస్తాను వీళ్ళు. ఒకసారి నువ్వే చదువు వాక్యాన్ని. అబ్రహాము ఈసాకును కనెను, ఈసాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక మీరు చదివేస్తే ఇంక మన పురుషులే ఈ ఇల్లు కన్నది, అసలు కనాల్సింది. అంటే ఇప్పుడు మొట్టమొదట ఎవరు కంటున్నారు నాన్న? పురుషుడే. అర్థమైందా? దేవుడు అంత సర్వశక్తిమంతుడని అంటే మొట్టమొదట ఆదామును ఏ గర్భము లేకుండా కన్నాడు. తర్వాత అవ్వను ఆదాము గర్భం నుంచి తీసాడు. అర్థమైందా? ఆదాము ప్రకట ఎముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసేసాడు. అవునా? కొంత మాంసంతో పూడ్చి తీసుకొచ్చాడు, స్త్రీనిగా చేసేసాడు. కాబట్టి ఆదాముకి ఒక ఎముక తక్కువ అనినా, ఆ అవ్వకి ఒక ఎముక ఎక్కువ. రైటా రాంగా? రైట్. ఇప్పుడు ఆడవాళ్ళకి అందరికీ ఒక ఎముక ఎక్కువ, పురుషులందరికీ ఒక ఎముక తక్కువనా? అంతే కదా నాన్న లెక్క ప్రకారం? అవునా కదా? ఆడవాళ్ళందరికీ ఒక ఎముక ఎక్కువ, పురుషులందరికీ ఒక ఎముక తక్కువనా? అంతేనా వెంకట్? ఏమన్నా కదా? ఏమో వాడు కాదంటున్నాడు. ఏమండి, సారి బైబిల్ బాగా తెలుసుకోవాలి మనం. మొట్టమొదట అందరూ ఇలాగే అనేసారు, చాలామందికి ఇట్టే చెప్పేశారు. ఏం భావన, మమ్మల్ని పాఠం చెప్పుకోవద్దా? అటు నిద్రపుచ్చేసే నైస్గా వాడిని. చాలామంది తప్పు చేస్తున్నారన్న, మీరైనా కరెక్ట్గా తెలుసుకో చెప్పండి లోకానికి. ఇది ఒకడు పట్టేశాడు, వాడి పేరు జకీర్ నాయక్, డాక్టరాడు. ముస్లింలో మన భారతదేశానికి ముస్లింలందరికీ హెడ్ వాడు కనిపెట్టేశాడు దీన్ని. ఎవరా చెప్పింది? పురుషులకి ఒక ఎముక తక్కువ, స్త్రీలకు ఒక ఎముక ఎక్కువ అన్నారు బైబిల్ని పట్టుకొని మీరు. కానీ చచ్చిపోయిన వాళ్ళని నేను పరిశీలిస్తే పురుషులకు స్త్రీలకు కరెక్ట్గా ఉంది ఎముకలు. ఎన్ని ఎముకలు ఉన్నాయన్నా? ఏనా? 12 జతలు అనగా 24 పాటలు ఎముకలు, అంతేనా? 24 ఎముకలు స్త్రీకి ఉంది, 24 ఎముకలు పురుషునికి ఉంది. స్కాన్ చేసేసాడు, సచిన వాళ్ళందరూ ఎముకలు కొచ్చు చేశాడు. వచ్చి బైబిల్ తప్పురా, నేను నిరూపిస్తాను. మీసం అదే మూతి మీద మీసం ఉంటే వాడు 2 అని పిలిచాడు. వాడు మేలు, వాడు గురువు ఉన్నాడు అహ్మద్ దీదాత్ అని. ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఈ ఆరిన నేల మీద ఎవరైనా మీసం మొలిచిన మగాడు ఉంటే బైబిల్ పట్టుకోరండి, బైబిల్ నిమిషానికి 100 తప్పులు ఇది చూపిస్తాను అని కోర్టులో నిలబడి ఛాలెంజ్ చేసి ఈ బైబిల్ను ఎడమ చేత ఇసిరి కొట్టాడట. ఇట్లాంటి ప్రశ్నలు ఏరుకొని చూడండి. వాడికి బైబిల్ చదవడం అర్థమై ఉంటే అక్కడే నిలదీసేసి ఉండేవారు, కానీ ఆ రోజు ఎవరు నిలదగిలిపోయారు. కానీ బైబిల్లో మాత్రం ఆదాముకి తీసినప్పుడు తన ప్రకటిముకును ఒకటి తీసేసి ఎవరికి పెట్టాడు? క్రైస్తవులు ఇదే చెప్పేస్తున్నారు ఎక్కడ చూసినా, ఇది నా ఎముక.
ఎవరికైతే పెళ్ళి అయితే ఓహో ఆ అబ్బాయి భావన ఎముక, భావన దగ్గర ఈయన ఎముక ఉంది అని అనుకునేవాళ్ళు. అప్పుడు వసంత ఎముక, నా ఎముక వసంత దగ్గర ఉందా అని తప్పుడు ప్రచారం చేసి మన బోధకులు కూడా తప్పులు చేశారు నన్ను. అందుకే వాడి దగ్గర తగులుకోవాల్సి వచ్చింది. కానీ తీరా చూస్తే ప్రక్కటెముకను తీసింది ఒకే ఒక ఆదాముకు మాత్రమే. అడు త్వరత వచ్చిన వాళ్ళకి ప్రక్కటెముకని ఎక్కడా తేలేదు. ఇప్పుడు అర్థమైందనా? ఎవరు ఎముక తక్కువ ఉండాలి? ఇప్పుడా పొదంబా ఎవరి దగ్గరికి పొదంబా? ఆదాము దగ్గరికి పోదాంబా. ఆదాము ఎముకలు ఒకటి తక్కువ చూపి లేదా ఎక్కువ సమానంగా చూపి అంటే అక్కడ తగులుకున్నాడా. ఇంకా అర్థమైందా? అందుకని బైబిల్ కరెక్ట్గా చూడాలి. ఒక మనిషిని తయారు చేసుకోవాలంటే ఆయన సర్వశక్తి మంత్రి ఎట్టయినా పుట్టించుకోగలడు. మన వల్లే కాదు, మనం ఒకే దారిలో పయనించగలం. ఇప్పుడు బిడ్డను పుట్టించరా అంటే మనం పెళ్లి చేస్తే కానీ, ఒక స్త్రీ ఒక పురుషుని కలిపితే కానీ, వివాహం చేస్తే కానీ ఒక బిడ్డ రాడు. అది మనకు తెలిసిన రూల్. కానీ దేవుడు అంటే సర్వ శక్తిమంతుడు. ఆయన మట్టిలో నుంచి శరీరాన్ని తెప్పించగలడు. ఆయన ఎముకల నుంచి ఇంకొక స్త్రీని తెప్పించగలడు. ఇంకా చెప్పాలంటే వయసు అయినటువంటి 100 ఏండ్లో ఉన్నటువంటి అబ్రహాముకి, శారాకి వయసు అయినటువంటి ముసలిదానితో కూడా ఇప్పుడు అర్థమైందేనా కుమార్ని కలిగిన సర్వ శక్తిమంతుడు. అంతే అనుకుంటున్నారేమో. గొడ్రాలు కడుపున కూడా బిడ్డను పుట్టించగలడు. గొడ్రాలు అంటే అర్థమేనా? ఇక బిడ్డను కనదో డిసైడ్ అయిపోతారు. గొడ్రాలు డాక్టర్ చెప్పేసింటే గొడ్రాలమయం బిడ్డలు పుట్టదు అని అనేసారంటే ఇంకందరితో ఊరుకున్నారు. ఎంతోమంది గొడ్రాళ్ళు బిడ్డను కనకుండానే చచ్చిపోయారు నన్ను పెళ్ళిళ్ళు చేసుకొని. ఎంతోమంది చచ్చిపోయారు లేదమ్మా. కానీ దేవుడు అనుకున్నాడు అని అంటే హన్నా కడుపున కూడా ఏం పుట్టించగలడు? అది అన్న ఎవరు? గొడ్రాలు. ఇక గొడ్రాలు కడుపున కూడా బిడ్డను పుట్టిగలిగాడు. అది దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఇదేముందండి విచిత్రం చూసారా? గర్భం లేకుండా మట్టి నుంచి వచ్చింది ఒక గర్భం, పకటి ఎముకల నుంచి వచ్చింది ఇంకొక గర్భం, వయసు అయిన కాలంలో వచ్చింది ఇంకొక గర్భం, ఏరైనా గొడ్రాలు కడుపు నుంచి వచ్చింది ఇంకొక గర్భం. అసలు పురుషుడే లేకుండా పుట్టిస్తాను అన్నాడు. అర్థమైందా? పురుషుడే అక్కర్లేదట. ఎంత గొప్ప శక్తిమంతుడు చూసారైనా. యేసుప్రభు వారు మగవాడు, పురుషుడు లేకుండానే కేవలం మరియకు మాత్రమే పుట్టాడు. చూసారైనా? అందుకే అతనికి ఏమని పేరా? సర్వ శక్తిమంతుడు. నోరు విప్పాల. నేను చెప్తున్న పాఠం ఏంది? దేవుని గురించిన సత్యం, నిజం. దేవుని గురించి నిజం ఏదంటే ఈ ప్రపంచంలో అందరినీ దేవుళ్ళు అంటున్నారు. మరి అందరు దేవుడు నిజమైన దేవుళ్ళైతే నిలబెట్టి ఈ ప్రశ్న అడుగు, చేయమను. వారు సర్వశక్తిమంతులై ఉన్నారో చూపించు నాకు. ఆ సర్వశక్తిమంతుల్లో కూడా ఒక చిన్నదే ఒక గర్భాన్ని ఇవ్వగలిగే శక్తి ఉందా వాళ్ళకనంటే లేదు. ఈ చెప్పబడుతున్న దేవుళ్ళు కూడా ఎవరి గర్భానో ఓ గర్భాన పుట్టిన వాళ్ళే. కానీ ఈ దేవుడు గర్భాలను పుట్టించినవాడు. గర్భం ఉన్న బిడ్డను ఇవ్వగలడు, గర్భము లేకపోయినా బిడ్డను ఇవ్వగలరు. ఏదైనా గొడ్రాలు గడుపున బిడ్డను ఇవ్వగలడు, వయసు అయిన కాలంలో బిడ్డను ఇవ్వగలడు. ఏదైనా ఒక గర్భం రావాలంటే నాన్న లేనిదే అక్కడ వాక్యం. అవునైనా అబ్రాహాము ఏసాకును కనెను అంటే ఎవరి గర్భం నుంచి వచ్చాడు? అర్థమైందా? ఇప్పుడు మగవాళ్ళు లేకుండానే, మగ బేసం లేకుండానే కూడా నేను బిడ్డను పుట్టించగలనని దేవుడు యేసుప్రభుని పుట్టించాడు ఒక కన్నికైనా మరియా గర్భాన. అదేనా? అంతే అనుకున్నారా? అస్సలు అమ్మ వద్దు నాన్న వద్దు అయ్యా రాళ్ళు. అదే చెప్పడానికి వస్తున్నా. దాని టెస్ట్ బేబీ. అర్థమైందన్న? అబ్రహాముకి మీరేం గొప్ప అనుకుంటున్నారా అని దేవుడు ఛాలెంజింగ్ విసిరాడు ఇజ్రాయేలీలకి. ఉప్పెంగిపోతున్న మేము అబ్రహాం కొడుకులు అంటున్నారు ఏంట్రా? అబ్రహాముకి ఈ రాళ్ళ వలన కూడా నేను ఏమేయగలను? కుమారులను ఇవ్వగలను అన్నాడు దేవుడు. నోరు మూసేశారు వాళ్ళు. అంత గొప్ప శక్తిమంతుడు అండి దేవుడు. ఇది కదండి సర్వశక్తిమంతుడు అంటే. ఇప్పుడున్న దేవుళ్ళు ఎవరైనా చెప్పాలంటే మనం వాళ్ళని క్రిటిసైజ్ చేసి చెప్పట్లేదు. వాళ్ళందరూ ఒక గర్భాన వచ్చిన వాళ్ళే. సాక్షాత్ యెహోవా దేవుడు మాత్రమే ఏ గర్భము నుండి లేకుండా తనకు తానుగా పుట్టినవాడు. అర్థమైనా? కాబట్టి వాక్యాన్ని పరిశీలిస్తే ప్రియమైన వాళ్ళరా,
సర్వశక్తిమంతుడు. ఈ భూలోకాన్ని చేసింది ఆయనే, పరలోకాన్ని చేసింది ఆయనే, పాతాళ లోకాన్ని చేసింది ఆయనే. ఇది ఎవరూ చేయలేరు. ఎవరైనా ఉంటే ఇట్ట పట్టుకురండి అంటున్నాడు దేవుడు. నేనేనా నేనే చేశాను, ఇది ఎవ్వరు చేయలేదు, ఉంటే వారిని తీసుకురంటున్నాడు చూడు దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం ఏమంటారు చూడైనా? మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం క్రింద ఉండకుండా నశించును. అమ్మాయి బాబోయ్, అంత కోపం వచ్చింది దానికి. దేవుడంటే నేనే సర్వ శక్తిమంతుడును. ఏమేమి చేసిన శక్తిమంతునట్టునైనా ఈ భూమిని చేసిన శక్తిమంతుని. ఎవరైనా భూమిని చేశారా? నైనా నేను తప్పు చెప్పట్లేదు, కానీ ఈ పాఠం వచ్చింది కానీ ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎవరైనా దేవుళ్ళుగా అనబడిన వారిని ఒక్కసారి చూడైనా వారు ఎప్పుడు పుట్టుకొచ్చారు, వాళ్ళు ఎలా పుట్టుకొచ్చారో ఒకసారి మన 5వ సహోదరుల్ని కానివ్వండి వీరిని అడిగినామైతే అసలు చెప్పే ఆ ఆలోచన దేవుని యొక్క దైవ లక్షణాలకు సంబంధమే కనబడదు. సరేనా? మొట్టమొదట ఈ మన 5వ సహోదరులలో ఉన్న దేవుళ్ళలో మొట్టమొదటి దేవుడు ఎవరంటే తెలిసినా? 5వ సహోదరులలో ఉన్న హిందువులకి ఏనైనా దేవుడు మొట్టమొదటి దేవుడు ఎవరట? ఇంకెవరికైనా తెలుసా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరైనా చెప్పు, పర్వాలేదు, తప్పు చెప్పినా పర్వాలేదు, నేను చెప్తా. ఎవరు నమ్ముతారు వారు మొట్టమొదటి దేవుడని? ఏనా? శివుడా? శివుడు తర్వాత కదా నాన్న. శివుణ్ణి ఒక ఆమె కన్నది. మొట్టమొదట పుట్టింది ఎవరట? అది ఎవరట? మహాశక్తి, ఓం శక్తి. ఏం లేదా ఈ పాఠం మీరు తెలుసుకోవాలి, అది కూడా తెలుసుకోవాలి మనం. ఒకప్పుడు మన తాతలు అదే కదా చేశారు. మా తాత పూజారి, ఆయన మా తాత పూజారట గుడ్లు, రంగయ్య పేరు. ఆయన పూజారి, ఆయన గర్భం నుంచి వచ్చి అర్థమైందా? పూజారి ఆయన నా పుట్టుకలో ఒకటి చూసి చెప్పాడట. మీరు ఎవరు చూశారు లేదు, చూసి ఉంటారో లేదో ఇప్పుడు చూపించేస్తా. చూడండి, 3 నామాలు కరెక్ట్గా ఉంటుంది నాకు. సరే, కనబడుతుందా? దగ్గర చూడాలి మీరు, ఎవరు చూడలేదు మీరు. అది మా తాత చూశాడట. రీడు దేవుడు రీడు. నాకు కూడా 3 నామాలు వాళ్ళకుందా లేదు చూసామన్నా. మా అమ్మ చెప్పింది, మరి రోజు నిన్ను మంచం మీద పండబెట్టాను, మీ తాత అంతా రాలేదు, గొడవ వేసుకొని మాతో మాట్లాడుకుంటూ ఉన్నాడు, నువ్వు పుట్టిన తర్వాత వచ్చాడు, మంచం మీద నిన్ను పడబెట్టుంటే వచ్చి పక్కన కూర్చుంటే ఎగిసి తంతానంట అతన్ని. అది తీసుకొని నా కాళ్ళలో చక్రాలు, చేతులు ఏయో చూసేసి ఆ తర్వాత నెత్తి చూసి ఇట్లా ఉంటే 3 నామాలు ఉంది. మా నాన్న పేరు పెరుమాల్ అంటే వెంకటేశ్వర స్వామిని. మా ఊర్లో అదే కదా, మా దగ్గర తిరుపతిలో ఆయనే కదా. ఆయన పేరు పెట్టినాడు మా నాన్నకి. పెరుమాలు పుట్టాడు రా అన్నాడంట. అంటే 3 నామాలు ఉందని. 3 నామాలు కాదు, అది ముడత. అవునా? కొంతమంది ఇటు పుడితే ఇట్టు వస్తాయి, ఇట్ట మడతలు వచ్చేస్తాయి. అప్పుడు ఈశ్వరుడా అంటే ఇట్ట నామాలు ఉంటే ఇది ముడత నాన్న. కాకపోతే నాకేంది అట్ట వచ్చేసింది అది. ఓకేనా? నేను మొహం ముడిస్తే అట్ట వచ్చింది కావాలా. అందుకని ఆయన అట్టయిపోతాడని ఏం చక్కగా బోధకుడు అయిపోతా అదేనండి తెలీదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏమైనా దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళందరూ ఓం శక్తి నుంచి వచ్చిన వాళ్ళని చెప్తానన్న. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మనం వదిలేద్దాం. వారిని క్రిటిసైజ్ చేయలేదు, కానీ వారిని కూడా ఆలోచిస్తే బాగుండు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తప్పిపోతున్నారు వాళ్ళు. రైట్, ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఓం శక్తి అంటే మొట్టమొదట పుట్టింది ఆమెనట.
ఆమెల నుంచి అందరూ వచ్చారు. బ్రహ్మ, విష్ణు అరేనా ఎవరమ్మా శివుడు, వీళ్ళందరూ పుట్టిన ముగ్గురు. బ్రహ్మ అరేనా ముగ్గురు పుట్టారు ఒక్కసారి. కానీ తర్వాత కానీ ఆమె ఎలా పుట్టుకొచ్చింది? ఓం శక్తి అని అంటే ఓం అనే శబ్దములో పుట్టింది ఆమె అని అన్నారు. అదేనా ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆకాశం నుండి వచ్చింది అని అన్నారు. అదేనా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందట. ఆ శబ్దమే ఆ ఓం శక్తి, ఒక శక్తి అని అన్నారు. నిజంగా ఓం అనే పదం హిందువులది కాదన్న, బైబిల్ది అది. కానీ అది మనకు తెలియలేదు కాబట్టి దాన్ని వాడటం లేదు మనం. ఓం అని అంటేనే అయినా ఆరంభము అని అర్థం. అయినా ఓం ఓం అని అంటే దాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. సంస్కృత వర్డ్ అది ఓం అనేది. దాన్ని గ్రీకులోకి తర్జుమా చేస్తే ఓం అంటే లోగోస్ అని అర్థం. లోగోస్ అనే ఆ గ్రీకు పదానికి ఇంగ్లీష్లో ఏమని అర్థం అంటే వర్డ్ అని అర్థం. ఏదైనా వర్డ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏంటైనా వాక్యము. వర్డ్ అంటే వాక్యము. బైబిల్లో ఆది యోహాను సువార్త మొదటి వచ్చిన ఏముంటుంది అయినా ఓం ఆది అందు వాక్యము ఉండెను. అదే ఓము, అదే శక్తి, అదే ఓం శక్తి. అర్థమైందన్నా? కాబట్టి వారందరూ ఆలోచిస్తే ఆ శక్తి ఆకాశం నుంచి వచ్చింది అన్నారు. నేను ఎంతమంది పూజారులను అడిగి ఉంటానో ఎలా పుట్టుకొచ్చాడు ఆ దేవుడు చెప్పు అన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు. ఒకవేళ మీరు కూడా వాళ్ళని క్రిటిసైజ్ అడగడానికి కాదు, కానీ అసలు విషయం తెలుసుకోవడానికి అడగండి. ఈ దేవుడు ఎలా పుట్టుకొచ్చాడో, ఆ దేవుడు ఎలా పుట్టుకొచ్చాడని అడిగినప్పుడు ఎవరు ఏ దేవుని గురించి చెప్పినా వారు భూమి ఆకాశం నుంచే పుట్టారని చెప్తాను. నాన్న నేను ఒకే ఒక ప్రశ్న వేశాను, భూమి ఆకాశము నుంచే వీళ్ళు చెప్తున్నారంటే ఆ భూమి ఆకాశాన్ని చేసింది ఎవరు అన్నాను. దేవుడు అనంటే భూమి ఆకాశాన్ని చేసి ఉండాలి, కానీ ఈ దేవుళ్ళు భూమి ఆకాశం లోపలనే ఉన్నారు. ఆకాశం నుంచి పుట్టుకొచ్చారంటే అప్పుడు ఆకాశం ఉంటే కదా ఓం శక్తి, ఒక శక్తి రావడానికి. ఇప్పుడు శక్తి ముందా, ఆకాశం ఉందా? ఆకాశం ముందు. మరి ఆకాశం చేసింది ఎవరు? అక్కడ ఆగిపోయారు అందరూ. వెతకండి ఎవరినైనా కూడా నిదానంగా వెళ్ళండి, అడగంటే వాళ్ళు ఏ దేవుని తీసుకొచ్చి చెప్పినా వాళ్ళు పుట్టుకుని భూమి ఆకాశం లోపలే చూపిస్తారు. ఆ భూమిని చేసింది ఎవరో చెప్పరు, ఆ భూమికి ఆవరణ ఉన్నది ఏదో చెప్పరు. ఇక శాస్త్రవేత్తలను ప్రశ్నించామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే దేవుడే లేదు. అర్థమైనా మనం ఏకకణ జీవి నుంచి వచ్చిన వాళ్ళం అంటారు సైన్స్. అయినా ఏ జీవి నుంచి వచ్చారట? ఏకన్ జీవి. మొట్టమొదటి ఏకన్ జీవి ఉందట. ఒకడు వచ్చాడు ముత్యాలపాలెంలో, మొట్టమొదటి వచ్చి వాక్యం చెప్తున్నాను నేను. ఒక అబ్బాయి సైన్స్ స్టూడెంట్ అంట, అతను BSBD ఏదో చెప్పారు వాడిని. నేను మన దయా ఇంట్లో చెప్తున్నాను అక్కడ. ఆ అబ్బాయి వచ్చేసి ఏందండి మీరు చెప్పేది? దేవుడు లేదు, ఎవరు లేడు, మొట్టమొదటి ఏకన్ జీవి ఉంది, అసలు చెప్పనైనా వింటాననేసి వాడిని ఒక 15 నిమిషాలు చెప్పమని విన్నాను నేను. వాడు ఏం చెప్పుకొచ్చాడంటే ఒక ఏకన్ జీవి ఉందండి, ఆ ఏకన్ జీవి ఏమైందటనైనా ఫలదీకరణం చెందట్టుగా అది చెంది చిన్నగా అయినా అది చెంది ఏమైందట ఒక జంతువుగా మారింది. అందులో నుంచి అందరూ పుట్టుకొచ్చినారు. ఆ తర్వాత కోతి వచ్చింది, కోతి నుంచి మనం వచ్చాం. ఇది డార్విన్ సిద్ధాంతం, ఓకేనా అని అన్నాడు. రైట్, అంతా చెప్పి అయిపోయింది. ఆ తర్వాత చెప్పా ఏకన జీవి ఏడుంది బాబా అన్న. ఏకన జీవి భూమిలో ఉంది అన్నాడు. ఎక్కడుందట? మరి భూమిని చేసింది ఎవరయ్యా చెప్పు, నీ సైన్స్ తీసుకొచ్చి. ఈ భూమిని ఎవరు చేసేది చెప్పను. ఈ భూమి ఎట్టొచ్చింది తెలుసా? సూర్యుడు మహావేడి, అవునా? ఆ వేడిలో పగిలితే ఒక శకలం వచ్చి పడి అది ఆరిపోతే ఏమైందట? అది భూమి అన్నాడు. సరే ఒప్పుకుంటా, అసలు ఉండొచ్చేమో, అలా కూడా ఉండని ఏనైనా రైటు. ఆరిపోతే భూమి అయింది. ఎక్కడి నుంచి వచ్చిందట ఆ భాగం అని అన్నప్పుడు సూర్యుని చేసింది ఎవరో అడగననుకుంటున్నావా? సూర్యుని చేసింది ఎవరో చెప్పురా నాయనన్నా. నువ్వు వితండవాదిగా ఉన్నావా? వితండవాది అదే నీకు తెలియపోయిందని నేను అడిగితే వితండవాదినా? నీకు తెలియకపోతే తెలుసుకో.
కూర్చోట్లా. గంట చెప్పా, సెలెక్ట్ కొట్టి వెళ్ళిపోయాడు బైబిల్కి. అదే నాకు తెలుసు అనుకుని ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. నిన్న ప్రపంచం బైబిల్కి మాత్రమే తెలుసు నిజమని. నిజం అంటాం. సూర్యుని ఎవరు చేశారు చెప్పు నాన్న? సూర్యుని దగ్గరికే వెళ్ళలేరు, దాన్ని ఎవరు చేస్తారు? ఆ శక్తి ఎవరు? ఆ శక్తి ఏమిచ్చారు? సర్వశక్తిమంతుడు. ఏనైనా వెలుగు రాగాలని అన్నాల్లో చూసారా, పెద్ద లైట్లు పెడతారు ఇక్కడ. ఆ లైట్ని పెట్టాలంటే అన్నోళ్ళు ఉండాలి. అవునైనా వీళ్ళు పెట్టి కరెంటు పెడితే లైట్ వెలుగుతూ ఉంది. అవునా కదా? ఆ లైట్ వెలగడానికి 1000 వోల్ట్స్ అన్నది 2000 వోల్ట్స్ కరెంటు తీసుకుంటే కానీ ఆ లైట్ వెలగట్లేదు. అది ఎంతసేపు పెడుతున్నా తెలుసా? కరెంట్ అంతా లాగేస్తుంది, మనం కట్టలేము అని చెప్పి తొందరగా మెసేజ్ ఆఫ్ని కట్ చేస్తున్నారు. డబ్బు చాలలేదు. ఒక బైక్ తోలాలంటే లేదా ఒక దీపం పెట్టాలంటే, ఓ మంట లేపాలంటే పెట్రోల్ పోయాలా, డీజిల్ పోయాలా? అవునంటారా కాదంటారా? ఎంతసేపు పోస్తారు చెప్పు? నీ ఇంట్లో ఉన్న గ్యాస్ ఎంతసేపు వస్తుందమ్మా? కాగుతూ ఉంటే నీళ్ళు కాగబెట్టేకరే ఏడుస్తారు. గ్యాస్ అయిపోద్ది. పాలు కాంచుకోవాలా, నూనె కాంచుకోవాలి, ఏదైనా కాంచుకోవాలి, అది అయిపోతుంది. అంటే మనం కలిగి ఉన్నది ఏదైతే మంటేస్తున్నాం అది ఒకరోజు అయిపోతూ ఉంది. ఎన్నిసార్లు మంటేస్తున్నాడు, ఎన్ని రోజులు మంటేస్తుంది, అదే మంట. ఎవరు పోస్తున్నారు చెప్పమ్మా? పెట్రోల్ ఎవడ పోస్తున్నాడు దానికి? అది ఏ కనెక్షన్తో ఉంది నాన్న? అది ఏ పవర్? అది దట్ ఇస్ గాడ్ పవర్. అందుకనే సర్వ శక్తిమంతుడును. చూసారా? రాళ్ళ బిడ్డలు ఇచ్చేది ఏందన్నా? గొడ్రాలకి బిడ్డనిచ్చేది ఏంది నాన్న? సర్వశక్తిమంతుడును నేను. ఈ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారా? తీసుకురా. భూమి ఎవరు చేశారో చెప్పు అన్నాడు. నేను అనలేదు. ఈ మాట ధైర్యం నాకు. ఎవడు చేసాడు? నా దేవుడే చేశాడు దీన్ని. చూడు అవసరం ఎంత బాగుంది చూడండి. మళ్ళీ చదువుయ్యా. మీరు వారితో పోయి చెప్పండి, దేవుళ్ళు అనబడి ఉన్నారన్నావే వాళ్ళని పోయి చెప్పండి అంటున్నాడు దేవుడు. ఆకాశములను భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను, ఆకాశం కింద ఉండకుండాను నశించును. కానీ నేను నశించను, ఆకాశానికి పైన ఉన్నాను. ఈ ఆకాశాన్ని చేసింది నేనే అన్నాడు. ఆకాశాన్ని ఎవరైనా చూడగలరన్నా? కొలవగలరా దాన్ని? చిన్నప్పుడు ఒక కథ అల్లేవారు, అది తెలుగులో ఉంది, ఎలా ఉందో నాకు తెలియదు. ఒక పట్టు చీర అంట, అది దాన్ని మడవలేము. ఉందా? తెలుగులో ఉందా? ఏమో తెలుసా? చెప్పక గట్టిగా. మడత పెట్టలేమో, అందులో ఉండే చిల్లర్లు ఎంచలేమనేవాళ్ళు తమిళ్లో. తమిళ్లో చెప్పేస్తా వినండి, లేకపోతే పట్టంతా పట్టుపడవే మడికి ముడియాదు, అదలగర చిల్లరెత్తు ఎన్న ముడియాదను. ఏమని అర్థమైంది మీక? పట్నంలో ఒక పట్టు చీర ఉందట, ఆ పట్టు చీరను మడవలేమట. ఆ పట్టు చీరలో చిల్లర్లు ఉన్నాయంట, అది ఎంచలేము. ఏంది చెప్పు దాన్ని? విడు కథలాగా. అది పట్టణం, దేవుని పట్టణంలో ఒక పట్టు చీర, ఆకాశం. విజయనన్నా దాన్ని ఊరు మడవలేరు. మడవగలరా? మీ పట్టు చీర 5 నిమిషాలు మడిచి పడేస్తాం. షాప్కి వెళ్ళు, డైలీ మడుతుంటారు ఇంతమంది పిల్లలు, కానీ ఆ చీరను మడవలేరు. అందులో చిల్లరు దాచిపెట్టారట. ఆ చిల్లరని మీరు ఏం చేయలేరన్నాడు? ఎంచలేడు. ఎంచుతారు ఎవరైనా చుక్కల్ని? ఆ పట్టు చీరలు మడతేసి ఉంది. ఆ నక్షత్రాలు 13 లక్షల 13 లక్షల కంటే 13 లక్షల భూమి అయితే ఒక సూర్యుడు, ఒక నక్షత్రం. ఎంతంత పెద్దది ఉండాలి చూడు ఆయన. అయ్యో, అంతంత పెద్దది ఎవరు చేశారు చెప్పమ్మా? చెప్పు. ఈ దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? పిలుచుకురా అన్నాడు దేవుడు. అది నేనే చేశాను. నేను సర్వ శక్తిమంతుణ్ణి. ఈ లోకాన్నే కాదు, ఆకాశ మహాకాశాలు నేనే చేశాను. అందుకే నాకు సర్వశక్తిమంతుడు అని పేరు. మీ బోధ కాసేపు ఆపండి. అదే చూడండి ఈ విషయం. అదే అందయ్యా, బండతో మాట్లాడంగానే నీళ్ళు వచ్చేసింది. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఆహారమో అయ్యో అని అరిచారు, వండి పెట్టినట్టు వచ్చి కింద పడిపోతూ ఉంది. మన్నా
అటేనా మన్నాన్ని తినేస్తున్నారు ఆహారంగా. మాకు మాంసం కావాలయ్యా అని అడిగారు. మాంసం కావాలంటే మనమే ఇబ్బంది పడతాం. ఆదివారం రోజు మాంసం కావాలంటే ఎన్ని కోళ్ళు కావాలా? నెల్లూరు పట్టణానికి ఎన్ని కోళ్ళు కావాలా? ఆంధ్రప్రదేశానికి ఎన్ని కోళ్ళు కావాలా? ఇండియాకి ఎన్ని కోళ్ళు కావాలా? ప్రపంచానికి ఎన్ని కోళ్ళు కావాలా? ఒక ఆదివారానికే ఒక ఆంధ్రప్రదేశానికే మొత్తం నెట్లో కొట్టి చూసాం. ఎన్ని కోళ్ళు తెలుసునైనా? ఏదన్నా 70 లక్షల టన్నులట ఒక ఆదివారానికి తెగిపోయేది. అన్ని టన్నులు కోళ్ళు ఎవరు పుట్టిస్తున్నారమ్మా? ఎప్పుడైనా అయిపోయింది నాన్న కోడి? ఈ ఆదివారం తెచ్చుకున్నామా, మళ్ళీ ఆదివారానికి పోతే మస్తానే మళ్ళీ ఏలాడ తీసేసి ఉంటాడు. ఎప్పుడు ఏలాడుతూనే ఉంటుంది కోళ్ళు. నీకోసం బొద్దుగా కనబడతా, నువ్వు చూస్తేనే పోయి తీసుకొచ్చేయాలి దాన్ని. ఏనా అటు ఏలాడగడి, ఆ ఏలాడగట్టింది ఏలాడగట్టినట్టు ఉంటుంది పొద్దుపోయేంతవరకు. ఎప్పుడు చూసినా ఒకటి ఏలాడుతున్నా ఉంది, పొద్దుపోయినంతవరకు చూస్తానే ఉన్నా. చూసారా లేదమ్మా? చూసారా లేదా? పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ షాప్ మీద పోయేస్తుంటే ఎప్పుడు చూసినా ఏలాడే ఉంటుందే. ఇది అయిపోను మళ్ళీ తగిలిను, ఇది అయిపోను ఇది ఏళ్ళగిన, ఇది అయిపోను. అందుకే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు గట్టు మరి నువ్వు ఒకటి ఏం లేదు, ఒక కోడి తయారు చేసేయండి. మీరు ఎవరైనా చేయగలరా? ఆయన పప్పు తయారు చేసేయగలరా? పప్పు కందిపప్పుని ఏమైనా తయారు చేయగలరా? ఉప్పు తయారు చేసేయగలరా? అందుకే ఆయనకు అసాధ్యం, మనకు అసాధ్యం. అది ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. చూసారా ఇంత గొప్పవాడు. ఈ ఊర్లో కాయగూరలు అయిపోయినాయి, ఎప్పుడైనా విన్నారా? లేదు. పశువులు అయిపోయాయి, విన్నారా? మేకలు అయిపోయాయి, విన్నారా? ఓట్లు అయిపోయింది, విన్నారా? విన్నారు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. నిన్నొక్కడిని మాత్రం కాపాడలేదు ఆయన, నిన్నొక్కడిని కాపాడడానికి ప్రపంచానంతా కాపాడుతున్నాడు. నేనేనా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్నొక్కళ్ళని కాపాడడానికి, ఒక్క మానవ జాతిని కాపాడడానికి. నువ్వు బ్రతికుండాలంటే ఏం కావాలన్నా? మానవులు బ్రతికుండాలంటే ఏం కావాలా? ఏమా? ప్రాణం కావాలా? ప్రాణం కావాలంటే ప్రాణం ఎందులో ఉందా? రక్తం కావాలా? రక్తం కావాలంటే ఆహారం కావాలా? ఆహారం కావాలంటే అది అందుకే పంచిపోతాలు. ఈ ఆహారాన్ని నీకు రక్తాన్ని ఇవ్వడానికి, నిన్ను కాపాడడానికి వాటిని కాపాడాలా అననా? ఈరోజు నీకు చికెన్ అన్నం కావాలనుకున్నామంటే కోడిని కాపాడాలా. కోడిని కాపాడాలంటే కోడికి ఏం కావాలా? మేత కావద్దు. మేత ఏదైనా కోడికి మేత ఒడ్లు, రాగులు, సద్దలు, అవునా? అంటే ఇప్పుడు కోడిని కాపాడాలంటే ఇప్పుడు దేన్ని కాపాడాలా? సద్దలను కాపాడాలా. సద్దలను కాపాడాలంటే అమ్మా సద్దలు ఎట్ట పెట్టుకుంటుందా? సద్ద పైరుని కాపాడాలి కదా నాయనా. పైరుని కాపాడాలంటే ఏం కావాలా? నీళ్ళు అప్పుడు నీళ్ళను కాపాడాలా. నీళ్ళు కావాలంటే నీళ్ళు ఎట్ట వస్తుందమ్మా? వర్షం వస్తేనే నీళ్ళు వస్తుంది. అప్పుడు వర్షాన్ని కాపాడాలా. వర్షం ఎట్ట వస్తుందా మా? వర్షం మేఘంలోకి ఎట్టొచ్చిందా? సముద్రం ఏమేవాలా? వేడెక్కాల. సముద్రం వేడెక్కి ఎవరు వేడెక్కిస్తారు? అంత నీళ్ళు ఒళ్ళు పోసుకోవడానికి కాగడానికి స్టవ్లు అసలు వేడెక్కి ఆవిరైపోవాలట. చూసారా? నీడు ఆవిరి అవ్వాలంటే ఎవరు కావాలా? స్టవ్వా? సముద్రానికి స్టవ్ సరిపోతున్నాయినా? స్టవ్వే. ఏ స్టవ్ అది? పెద్ద స్టవ్ అది. కింద పెట్టుంటే ఏమయ్యేదా? సముద్రం కింద వేసి మంట వేసామనుకో, లోపల ఉన్న చేపలంతా చచ్చిపోద్దమ్మా. చూసారు? దానికి ఎఫెక్ట్ జరగకూడదు. పైన సూర్యుని పెట్టాడు. మనకేమో నీళ్ళు కాగాలంటే కింద మంట వేయాలా. కానీ దేవుడిని ఆలోచన ఏంటంటే నీళ్ళు వేడెక్కాలంటే పైన పెట్టాలి. మీరు కూడా పైన ఎత్తుకోపోయి పొయ్యి పెట్టండి, నీళ్ళు కింద పెట్టి పైన పొయ్యి పెట్టండి. ఏదో కాకి చూద్దాం, కాగుతుందా? కానీ ఆయనకే సాధ్యం. అది ఆయన పెట్టాడా కాగిపోద్ది, ఆవిరైపోద్ది. పై నీళ్ళే ఆవిరైపోయి వెళ్ళిపోతూ ఉండాలా. కింద నీళ్ళు చల్లగా ఉండాలా. అందులో చేపలు చల్లగా బ్రతకాల నా బిడ్డల కోసం. అంత గొప్ప దేవుడు అండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎట్టనుకున్నా చేయగలడు ఆయన. చూసారు? ఇంతమందిని కాపాడాలా మిమ్మల్ని కాపాడడానికి. అందుకే అబ్రహాం నేను సర్వ
శక్తిమంతంట్రా, ఏదన్నా చేయగలను నీకోసం. దేవుడు అంటే ఇదేనైనా ఒక్క క్వాలిఫికేషన్. శక్తులలో కూడా ఆయనకు ఉండాల్సిన శక్తి ఏదంటైనా సర్వశక్తిమంతుడు. రెండోది చూడైనా, రెండోది సర్వజ్ఞుడు. దేవునికి ఉండవలసిన శక్తి ఏదట? సర్వజ్ఞుడు. ఒకటేమో సర్వశక్తిమంతుడు, ఇంకొకటి ఏదంటైనా సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే ఏందని అర్థం? అయ్యా, జ్ఞానం కలిగినవాడు. సర్వజ్ఞుడు అని అంటే సర్వమును ఎరిగినవాడు అని అర్థం. నిన్న రాసుకోండి. సర్వజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే సర్వమును ఎరిగినవాడు. సర్వాన్ని ఎరిగినవాడా? సర్వాన్ని తెలుసుకుంటాడు, చూస్తాడు. సర్వమును చూడగలిగినవాడు. ఆయన కన్ను ప్రతి స్థలం మీద ఉండును అన్నది గ్రంథం. ఆయన కన్ను ఎక్కడుందంటే ఆయన ప్రతి స్థలం మీదను. మన ముందు చూస్తే వెనక కనపడదు మనకి, వెనక చూస్తే ముందుండేది కనపడదు. అది మన పరిస్థితి. కానీ దేవునికే ప్రతి స్థలం మీదను ఆయన కన్నుందట. మంచివారిని చూస్తున్నాను, చెడువారిని చూస్తున్నాను అన్నాడు. అమ్మా, అందుకే సర్వజ్ఞుడు. సర్వాన్ని చూడగలడు. భక్తి కాళిదాస్ నాంటేర్లో వచ్చింది మాకు. మీరు చదువుకున్నారా? వచ్చిందా మీక? నేనా పేరే వినలేదా? ఏం దాసు? గట్టిగా చెప్పు నాయనా. ఏ దాసు? భక్త కాళిదాస్. ఆయన దగ్గర టీచర్ ఒక అరటిపండు ఇచ్చాడట. నాంటెల్ మేము చదువుకున్నాం అన్నా. ఇచ్చేసి ఎవరికి తెలియకుండా తినేసి రండి అని పంపించారంట. స్టూడెంట్ దగ్గర పండ్లు ఇచ్చేసి, ఆ అబ్బా పండు ఎత్తుకొని పరిగెచ్చి తలిపేసుకుని తినేసి వచ్చేస్తున్నారట. అంతేనా? ఎవరు ఎట చూసేది, ఎవరు కనపడేదని తినేసి వచ్చేసేది. అందరు తినేసి వచ్చారా? తినేసి తొక్క తేవాలా? తెచ్చాము సార్, నేను తినేసాను నేను నన్ను ఎవరు చూడలేదు అని అందరూ పండ్లు ఎత్తుకొచ్చి తినేసిన తొక్క చూపించారట. ఈ భర్త కాళిదాస్ మాత్రం ఏమని తెలిసిందన్నా, ఆ అరటి పండుని తీసుకొచ్చి ఇచ్చేసాడట టీచర్ దగ్గర. ఏరా అందరు తినిచ్చారే, నువ్వెందుకురా తినలేదు? నువ్వేమో ఎవరు చూడకుండా చోట వెళ్ళి తినేసిరా అన్నావు. నేను ఏడబోయినా ఒక ఆయన ఆడ వస్తున్నాడు అన్నాడట. ఎవర్రా వస్తున్నారు? ఓ దేవుడు. అందుకే ఆయనకి భక్త అని పేరు పెట్టారు. ఓకే, అందుకే భక్తి. నేను ఏడబోయినా దేవుడు నన్ను చూస్తానన్నాడు. ఆయన చూడకుండా ప్లేస్ నాకు ఇంతవరకు కనబడలేదు, అందుకని నేను తినలేను అని ఎత్తుకొచ్చి ఇచ్చేసాడట. చూశాను ఆయన దేవుడు అన్న ఆయన ఇందుగలడు అందులేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందుగలడు అన్నారు పెద్దలు. అది దేవుడు అంటే. చూసారా? ఆయన అన్ని చోట్ల చూస్తున్నాడట. మనమేమనుకుంటున్నాడు, ఎవరు చూడలేని అబద్ధాలు ఆడేసేది, ఇక్కడ ఎవరు రాలేరని చెప్పి ఏదేదో చేసేసేది. అంతా చూస్తున్నాడు దేవుడు. అంతా చూస్తున్నవాడు. ఎంత అని అంటారేమో, ఆఫ్టర్ ఆల్ నువ్వు మూలల్లో సందుల్లోకి తలుపేసుకొని మాత్రం ఎవరు చూడలేదు అనుకుంటున్నావో, దేవుడు అంటే అది కాదురా అనేనా. సీసీ కెమెరా పెట్టేసి అన్నీ చూసేవచ్చు అని అనుకుంటున్నారేమో. సీసీ కెమెరా కూడా వెళ్ళని ఒక ప్లేస్ ఉంది, చూసారా? ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళగలరా? దేవుడు మాత్రమే వెళ్ళగలడు. చదువు ఆ మాటను. ఆయన ఏదేది చూస్తున్నాడో చెప్పాడు. కీర్తనల గ్రంథం 139 కీర్తనలు 1వ వచనం నుంచి చదువునన్నా. కీర్తనల గ్రంథం 139 కీర్తన 1వ వచనం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అటైనా నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. మనం కూర్చునేది లేచేది ఎవరికి తెలుసట? దేవునికి తెలుసట. ఏరన్నా
ఎవరికి తెలియకుండా కూడా కూర్చొని లేయగలమని మనం అనుకుంటూ తలుపు వేసుకునేసి కూర్చొని లేస్తాం. మనం కూర్చుండుట, మనం లేచుట ఎవరు చూస్తున్నారట? దేవుడు. ఇంకా అదే సీసీ కెమెరా బోధాడికి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసునే చూసేసావు. చూసారన్నా? తలంపు ఎక్కడ పుడుతుందమ్మా? కోరికలు ఎక్కడ పుడతాయి? తలంపులు ఎక్కడ పుడతాయి? నేనేనా? మైండా, మనసా? కోరికలు పుట్టేది ఎక్కడ? హృదయం. ఎక్కడైనా హృదయము. హృదయం తెలుసా? ఇంకా ఎక్కడుంది హృదయం? హృదయం ఎక్కడుంది అంటే ఒకటి లేచాడు ఎక్కడగా, హృదయం ఇక్కడ ఉంది సార్, ఇంకో ఆ టేస్ట్ చూపించేసేది కనబడుతుంది మీకు, కనబడలేదు. హృదయం అంటే అట్లా సింబల్, అది హృదయం అంట. ఇదేనా హృదయం? ఇదేమా హృదయమా? అదంట హృదయం. ఎట్టుంటుంది అని. హృదయం అంటేనే అదృశ్యమైనటువంటి ఒక అవయవం. అది దానికి ఒక బొమ్మ వేసి మళ్ళీ ఒక బాణం పెట్టి పొడిచి దాన్ని బయట ఎర్రోళ్ళారా. అయినా హృదయం అంటే ఏందిరా నాయనా? అయినా శరీరానికి ఏ విధంగా అయితే అవయవాలు ఉన్నాయో ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయి. మానవుని గురించి సత్యమైన పాఠంలో విందురు కానీ నేనా శరీరానికి ఏ విధంగా అయితే అవయవాలు ఉన్నాయో, శరీరం అంటే అవయవాల యొక్క కలయిక. ఏదైనా ముఖ్యమైన అవయవాల పేరు చెప్పండి. దాన్ని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఏదైనా కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. దీన్ని ముఖ్యమైన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాల పేరు. ఆత్మలో ఉన్న ముఖ్యమైన అవయవాల పేరు చెప్పు. వేసావు ముందే కదా, రైట్. ఆత్మలో ఒక అవయవాల పేరు హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలు, మంచి చెడులు తెలివి. ఇది హృదయములో ఉన్న అవయవాలు. నాకు అన్నీ చెప్పాలి, లేకపోతే బాప్తిసం ఇవ్వను నేను. అందుకని చదువు రాని వాళ్ళు నాకు తెలియదు అని అనుకుంటే నేనేం చేయలేను. మీరందరూ అదంతా తెలుసుకొని నాకు చెప్తేనే బాప్తిసం ఇచ్చేది. అందుకని శ్రద్ధగా వినాలి, ఓకేనా? కనుక ఆ హృదయము అంటే కన్ను ఏం పని చేస్తానన్నా? చూస్తుంది. చెవి ఏం చేస్తున్నానా? వింటుంది. నాలుక ఏం చేస్తుందన్నా? మాట్లాడుతుంది, ఓకేనా? చర్మము స్పర్శ తెలియజేస్తుంది, ఓకే? ఇప్పుడు చెప్పు, హృదయం ఏం పని చేస్తుంది? అదేమో అదేనా. మనసు ఏం చేస్తుంది? అదేమో. ఎందుకని ఇది కంటికి కనబడదుగా. హృదయం ఏం చేస్తుందంటే అయినా కోరికల యొక్క సముదాయం. కోరికలను కోరడమే హృదయం యొక్క పని. బైబిల్ ఎవడు చెప్పలేనిది, అందుకే బైబిల్ గొప్పది. ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు దాన్ని, బైబిల్ మాత్రం చెప్తుంది. హృదయము కోరికల యొక్క సముదాయం, మనస్సు ఆలోచన కేంద్రం, అయినా మనసాక్షి కోర్ట్, దట్ ఈస్ కోర్ట్. తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్ చెప్తుంది. మనోనేత్రాలు ఆత్మ సంబంధమైన కళ్ళు, మంచి చెడ్డలు తెలివి దేవుడిచ్చిన వరం. ఆత్మలో ఉన్న అవయవాలు. అందులో హృదయము అంటేనే కోరికలను పుట్టించేదన్నమాట. హృదయము కోరికను అటు పుట్టిస్తున్నప్పుడే అది ఎవరికి తెలిసిపోద్దట అంటే హృదయం దగ్గర పెట్టేశాడు సీసీ కెమెరా. ఎవరా? దేవుడు. ఆయనకి తెలుసట. అందుకే ఆయనకి సర్వజ్ఞుడని పేరు. ఏ దేవుడికైనా ఆ జ్ఞానం ఉందో చెప్పమను. కొంతమంది దేవుళ్ళు చేసినటువంటి పని విధానాన్ని తెలుసుకుంటే ప్రేమైన వాళ్ళరా అసలు నమ్మశక్యమే ఉండదండి. అసలు ఆ క్వాలిఫికేషనే లేదు, ఆయన్ని దేవుడు అని ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్పేసుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ సీఎం నేనే. నమ్మాలి మీరు? నమ్ముతారా? సీఎం ఎవరా సీఎంఓ? నా పేరు చెప్పండి. ఎందుకు చెప్పరా? ఏం సీఎంనమ్మా, నువ్వు చెప్పుకుంటే అయిపోతుంది అయ్యా. అదే సీఎం అంటే ఒక అర్హత ఉండొద్దు. ఎమ్మెల్యేలు ఉండాలా, అసెంబ్లీ ఉండాలా, పవర్ గవర్నమెంట్ ఉండాలా అని అన్నప్పుడు నేనే దేవుణ్ణి అని అంటే గుడ్డికి వెళ్ళిపోతాడు. గుడ్డోడా
మరి ఆధారాలు అడగవా? సీఎం అంటే మాత్రం అన్ని ప్రశ్నలు అడిగావు, మరి దేవుడు అంటే ఆయన క్వాలిఫికేషన్ అడగవా? ఆయన అర్హతలు అడగవా? దేవుడు అని అంటే శక్తి ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. శక్తులు కూడా ఏ శక్తి ఉండాలి? సర్వశక్తిమంతుడై ఉండాలి. రెండోది సర్వజ్ఞుడు, అన్నీ చూడగలగాలి. కొన్ని దేవుని చూస్తానైనా మచ్చుకు ఒకటి చెప్తాను వినండి, అది కూడా తెలుసుకోవాలి మనం. రాముడు దేవుడు తెలుసానైనా మనకి, ఏకపత్ని పురుషుడు తెలీదా? అతనికి భార్య ఎవరినైనా? సీతమ్మ. వెరీ గుడ్. సీత మహాలక్ష్మి కాదు, సీత. ఓకేనా? ఆమె ఏనైనా భర్తతో పాటు వనవాసం వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడవికి. ఓకేనా? తర్వాత తొలగించేసే. ఈ మాటల తర్వాత ఎడిట్ చేసాడు, తీసేయలేదు. వినండి, మీకోసం చెప్తున్నాను. వచ్చిందా? వచ్చినప్పుడు అమ్మాయి ఒక ఇల్లు తీసుకున్నారు అడవిలో, ఎడ కట్టుకున్నారు, ఉన్నారు కూడా. లక్ష్మణుడు ఉన్నాడు. ఓకేనా? కొంతమంది పని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. హ్యాపీ, బాగుంది. ఒకరోజు సాయంత్రం అక్కడ కూర్చొని ఉంది ఆమె బయట. సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి. నీ హృదయంలో ఏం పుట్టిపోద్దో దేవుడికి తెలుసు. ఉందా? ఆయన దేవుడు. నువ్వు కూర్చుండట తెలుసు. కింద వచ్చిన చదువు నేను. నా తలంపును పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నువ్వు బాగుగా పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలు. ఏనే కదా నాయనా? ఎవరు? సర్వ అజ్ఞుడు. అర్థమైందైనా? దేవుడు అంటే ఏమి ఉండాలైనా? సర్వశక్తిమంతుడై ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి. శక్తులలో గొప్ప శక్తులు సర్వశక్తిమంతుడు, రెండోది సర్వజ్ఞుడు. మిగతా శక్తులంతా ఒకేసారి చెప్పేసి మీకు అర్థం కాదన్నా. అందుకే ఇంకేనా? మరి వచ్చే ఆదివారం వచ్చినప్పుడు ఇంకేమున్నాయినా? సర్వంతరయామి, ఆ తర్వాతనైనా నిత్యుడు, ఆత్మ. ఇదైతే మీ ముందు బ్యాచ్ వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క పాఠంగా చెప్పాను. మీరు ఈరోజు 2 ఎక్కువ విన్నారు, మర్చిపోతారని మరలా అదేనా. 2 పాఠాలు కష్టంగా ఉంటుంది, వినేసేయండి. ఆ తర్వాత సులువుగా ఒక్కరోజుకి ఒక పాఠం అయిపోద్ది. ఓకేనా? చెప్పండినా. దేవుడు అంటే ఏందైనా శక్తి ప్లస్ వ్యక్తి. శక్తులు కూడా ఎట్లాంటి శక్తి ఉండాలా? సర్వశక్తిమంతుడు ఉండాలి. ఓకేనా? రైట్. అందరు తల్లో వస్తే నేను ప్రార్థన చేస్తాను. వచ్చే నెలల్లో ఎవరిని అడిగినా వాళ్ళు చేయాలా. ప్రేమగల తండ్రి, మీ పిల్లలకి మీరంటే ఎవరు చూపించాము నాయన. తండ్రి, లోకానికి దేవుడు అంటేనే తెలియదు, తెలుసుకోవడానికి కూడా ఇష్టపడే అవకాశం కూడా వారికి లేదు. మాకు మీరు ప్రసాదించిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి వందనాలు. మీరంటే శక్తి ప్లస్ వ్యక్తి అని, నీ శక్తులలో కూడానైనా మా గొప్ప తండ్రి, నువ్వు శక్తిమంతుడని, నువ్వు సర్వాజ్ఞుడని నా తండ్రి, మీరు సర్వంతరయామి అని నా తండ్రి, నువ్వు నిత్యుడు అని, నువ్వు ఆత్మ అని నీ శక్తుల్లో మేము తెలుసుకునే అవకాశాన్ని మాకు ఇస్తున్నారు. అలాగే తండ్రి, వాక్యాన్ని విని మీ పిల్లలు కూడా మిమ్మల్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకుని నీకు బిడ్డలుగా మారే అవకాశాన్ని వారి భవిష్యత్తులో దయచేయమని వేడుతూ, మళ్ళీ కలుసుకున్నంత వరకు కృపాక్షేమ భద్రతను మాకు ఇమ్మని క్రీస్తునామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి. మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగాపురం, నెల్లూరు. పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నంబరు 7095910008.